తనవంతు చేసుకుంటుండగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారిని బెదిరించి హింసిస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళని తీసుకెళ్లి ఉరి తీసేశారు. అవి చూసి భారతీయులు అందరూ ఆంగ్లేయుల మీద ఎదురు తిరిగి స్వతంత్రం పొందారు. స్వతంత్రం వచ్చిన తరువాత మనకంటూ పాటించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉండాలి అని కాన్స్టిట్యూషన్ రచించారు. కాన్స్టిట్యూషన్ రచించిన తరువాత సంఘటన, ఒక బాబు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాబుని అల్లారుముద్దుగా ఏది మంచో ఏది చెడో చెబుతూ పెంచారు. ఆ బాబు ఎదిగాక తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఒకరోజు అతను పసుపు రాసుకుంటుండగా అతని యొక్క తల్లిదండ్రులు చూచి ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని చెబితే అతను నేను ఇలానే ఉంటా అనేసరికి వారికి అర్థమైంది తను ఒక ట్రాన్స్జెండర్ అని. అది నచ్చక తండ్రి వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు తల్లి తనని అంగీకరించి చదువు చెప్పించి ఒక మంచి స్థాయిలో చూడాలనుకుంది. ట్రాన్స్జెండర్ చదివే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని తన చదువు పూర్తి చేసింది. తనకి ఓట్ హక్కు రాగానే తను ఓట్ వేయడానికి వెళ్ళి ఓట్ వేసి తన నాయకుడిని గెలిపించింది. నాయకుడు గెలిచిన తరువాత తను స్వతంత్రంగా క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంది. ఈ మైమ్ యొక్క సారాంశం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ తన యొక్క జీవితంలో ఎలా ఉపయోగపడ్డాయో, తన యొక్క రైట్స్ తెలుసుకోవడం వల్ల తను ఎలా ముందుకు సాగి సక్సెస్ అయిందో ఈ యొక్క మైమ్లో చూపించడం జరుగుతుంది.